ఇప్పుడు బీసీలకు సంబంధించి మేము వీళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వడానికి ఆల్రెడీ ఒక డెడికేటెడ్ కమిషన్ ఇస్తాము, కుల గణన చేశాము, అసెంబ్లీలో బిల్లును ఆమోదం చేశాము, కేంద్రానికి పంపాము, కేంద్రం మీద ఒత్తిడి చేయడానికి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశాము. ఈ ట్రిపుల్ ఏదైతే ఫార్ములా ఉన్నదో ఈ ట్రిపుల్ టెస్ట్ని మేము పాస్ అయ్యాం. ఇంకా ఇంతకు మించి మా చేతుల్లో ఉన్నదంతా మేము చేశాం. ఇంతకు మించి ఇక మమ్మల్ని మా శీల పరీక్ష ఏం చేసుకోవాలి అని కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు. కరెక్ట్. శాస్త్రీయంగా లెక్కలు చేసిన తర్వాత న్యాయ కులమానాలు ప్రాతిపదికలకు అనుగుణంగా ఉన్న తర్వాత మరి రాష్ట్రపతి గారి దగ్గర బిల్లులు ఎందుకు పాస్ అవుతలేవు? ఒకవేళ కనుక లెక్కలే మీరు కరెక్ట్ తీసి ఉంటే ఇక్కడ రిజర్వ్ చేసి గవర్నర్ గారు రాష్ట్రపతి గారికి ఎందుకు పంపించాలి? లెక్కలు కరెక్ట్ ఉన్నాయి, బిల్లులు ఆమోదమైనాయి. గవర్నర్ గారిని రిక్వెస్ట్ చేసి అయ్యా మేము ఈ పద్ధతిలో ముందుకు వెళ్ళామని వారికి వివరణ చేసి 50% దాటడానికి కావాల్సినటువంటి లెక్కలన్నీ కూడా చాలా పగడ్బందీగా ఉన్నాయి, ఇరు సభలు ఆమోదించాయి కాబట్టి మీరు దాన్ని ఆమోదిస్తే చట్టం అవుతుంది, మేము ఇక్కడనే అమలు చేసుకుంటామని అమల్లోకి పోవచ్చు కదా. కోర్టు కొట్టేస్తుంది అనేది పక్కన పెట్టండి, నువ్వు అది ముందస్తుగా దాన్ని పెద్దగా ఊహించాల్సిన అవసరం లేదు. నీ లెక్కలు కరెక్ట్ అయితే, నువ్వు చేసేది కరెక్ట్ అయితే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ను ఒప్పించగలిగితే ఖచ్చితంగా 42% అమలు చేయడానికి సాధ్యమే కదా. అందుకని వాళ్ళ రాష్ట్రపతి గారి దగ్గర పంపించినాక మీరు ఏం చేసిండ్రు? బిల్లులు అక్కడనే ఉన్నాయా? మేడం ఏమన్నా మిమ్మల్ని క్వైరీస్ ఏమన్నా అడిగారా? దానికి మీరు సమాధానం ఇచ్చారా? ఇది జరుగుతున్నప్పుడే మళ్ళీ ఈ ఆర్డినెన్స్ అనేటువంటి కొత్త డ్రామా ఎందుకు మొదలుపెట్టిరని చెప్పి నిపుణులు ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం చెప్పండి. ఒకటే అంశానికి సంబంధించి బిల్లులు అక్కడికి పంపినప్పుడు అందులో కొంత పాక్షికంగా ఒక పంచాయతీరాజ్ ఎలక్షన్లు పెట్టడానికి ఆర్డినెన్స్ ఎందుకు తెచ్చారు? బిల్లులు వేరు ఆర్డినెన్స్ వేరు అని చెప్పి వాదన వినిపిస్తున్నారు. మీ వాదనే కరెక్టు. మరి ఆర్డినెన్స్ ద్వారా పంచాయతీరాజ్ చట్టం గవర్నర్ గారు ఎందుకోసం మీరు పంపినాక కూడా సంతకం పెడతలేరు? అంటే గవర్నరు బీజేపీకి ప్రతినిధిగా ఉన్నారు, బీజేపీ పార్టీ చెప్పు చేతల్లో ఉంటారు. సో ఇది కాంగ్రెస్ కు క్రెడిట్ వస్తుంది అమలు జరిగితే. మాకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్న బీజేపీకి రాజకీయమే చేస్తున్నది కాబట్టి ఈ రోజు బీసీలకు అన్యాయం జరుగుతుంది అనేది కాంగ్రెస్ వాదన. ఆదినారాయణ గారు, రాజ్యాంగ అధిపతుల మీద, రాజ్యాంగ అధికారుల మీద మనం అట్లా చర్చ చేయలేం. రాష్ట్రపతి గారిని, గవర్నర్ గారిని అట్లా మనం ఆ రాజ్యాంగ హోదాను తగ్గించలేం. న్యాయపరంగా మనం ఈ మధ్యకాలంలో మీరు చూశారు, కొన్ని కారణాల చేత ఆలస్యం అయిందనుకోండి, గవర్నర్ గారి దగ్గర అయితే ఒక నెలలో, రాష్ట్రపతి గారి దగ్గర అయితే 3 నెలల్లో స్టేట్ బిల్స్ క్లియర్ అయిపోవాలని చెప్పారు. మీరు ఆబ్జెక్షన్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా, వెనక్కి పంపుతారా, ఏమైనా చేయండి, వెనక్కి రావాలని అన్నారు. అంటే ఈ దేశంలో ఒక సుప్రీంకోర్టు ఉన్నది, ఈ రాష్ట్రాలలో హైకోర్ట్స్ ఉన్నాయి. రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి అవి ఎప్పుడు పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఇవాళ మనం కొన్ని మాట్లాడేప్పుడు, కమెంట్స్ చేసేప్పుడు జాగ్రత్తగా చేయాలి. మీరు పంపించినటువంటి పద్ధతులన్నీ కరెక్ట్ ఉంటే గవర్నర్ గారు ఆపలేరు, రాష్ట్రపతి గారు ఆపలేరు. కాబట్టి మీ పద్ధతులు తప్పుగా ఉన్నవి, మీరు చేయాల్సినటువంటి ప్రామాణిక పద్ధతుల్లో మీరు చేయలేదు. మీరు చేసినటువంటి సర్వే ఒక ఇండిపెండెంట్ కమిషన్ ద్వారా చేయలేదు, ఒక ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేశారు. మీ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో మీ బ్యూరోక్రట్స్ చేశారు. మీ బ్యూరోక్రట్స్ చేసిన దానికి చట్టబద్ధంగా దానికి ఎలాంటి శాంటిటీ లేదు. మీరు దాని ఆధారంగా మళ్ళీ మీరు ఇవన్నీ కూడా మేము రూపకల్పన చేసి పంపించామంటున్నారు. మీరు డెడికేటెడ్ కమిషన్ వేశారు. మీ డెడికేటెడ్ కమిషన్ స్వతంత్రంగా ఆ కమిషనే మొత్తం గణాంకాలు చేసి నివేదికలు సమర్పించిందా? మీరు సుదర్శన్ రెడ్డి కమిటీ అంటున్నారు, వర్కింగ్ గ్రూప్ అంటున్నారు. ఆ వర్కింగ్ గ్రూప్ స్వతంత్రంగా అధ్యయనం చేసిందా? మీరు చేసినటువంటి సోషియో ఎకనామిక్ ఏదైతే ఈ సిపెక్ ఏదైతే ఉందో, సర్వే ఉందో, అదే తప్పని చెప్తున్నప్పుడు దాని ఆధారంగా డెడికేటెడ్ కమిషన్, దాని ఆధారంగా విశ్లేషణ సుదర్శన్ రెడ్డి కమిషన్ చేస్తే ఇది న్యాయసమ్మతమా? ఇవి చాలాసార్లు మేము అడుగుతూనే ఉన్నాం. బీహార్లో జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ సాధారణ పరిపాలన శాఖ చేస్తే, అక్కడ చట్టం చేసి రిజర్వేషన్లు అధికంగా చేసి అమలు చేస్తే ఆ చట్టాన్ని అక్కడ పాట్నా హైకోర్టు కొట్టివేసింది కదా. ఆ అధికారులను పిలిపించి మీరు ఇక్కడ చర్చించి ఫెయిల్యూర్ ఫార్ములా అయినటువంటి బీహార్ మోడల్లో మీరు ఎందుకు పోయినరు? మీ మనసులో ఏమున్నది? బీసీలకు న్యాయం చేయాలని ఉన్నదా? న్యాయం చేసినట్టు నటించి కోర్టు కొట్టేసింది అనేటువంటి ఒక నెపంతో తప్పించుకోవాలని చెప్పి మీరు చూస్తున్నారా? మేము అడిగే దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలను గమనించండి.